అది ఒక సముద్ర ప్రాంతం. అక్కడక్కడ చిన్న చిన్న భూభాగాలు ఉంటాయి. ఆ భూభాగాల్లో చాలా తక్కువ మంది జనాంగం ఉంటారు. అర్థమైందా? అక్కడ ఒక చిన్న ప్రాంతంలో, సముద్రంలో అక్కడక్కడ చిన్న ఒక ప్రాంతంలో కొద్దిమంది జనాలు ఉన్నారు. అక్కడ కూడా చర్చి ఉంది. ఆ చర్చిలో ఓ రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తూ, కొద్ది మంది, ఒక 20-30 మంది ఉంటారు. ఆ 20-30 మంది మందకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ, ఈయన వాక్యం బోధించేటప్పుడు వేరొక దైవజనుడి గురించి వాక్యంలో ప్రస్తావించాడు. పలానా దైవజనుడు ఉన్నాడమ్మా, దేవుడు ఆయనని ఎంతలా వాడుకుంటున్నాడనంటే, ఆయన కానీ వాక్యం చెప్తే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, ఎంతోమంది త్రాగుబోతులు మారుతూ ఉన్నారు, ఆశ్చర్యమైన క్రియలు ఆయన ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడని చెప్పేసి సంఘంలో ఓ రోజు వాక్యం చెప్పే సందర్భంలో ఆయన గురించి ప్రస్తావించాడు. మామూలుగా ప్రార్థన అయిపోయిన తర్వాత విశ్వాసులు అందరూ వచ్చి చేతులుంచి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయారు. ఒక ఆవిడ మాత్రం హ్యాండిక్యాప్డ్, కర్ర మీద నడుస్తుందామా, నడుచుకుంటా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, మరి ఇప్పుడు ఇందాక మీరు చెప్పాడు సేవకుడు గురించి, ఆయన కానీ వాక్యం చెప్తే, ఆయన కానీ వస్తే ఊరు మొత్తం మారిపోయిద్ది, త్రాగుబోతులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, అనేక మంది పాపిష్టి జీవితంలో ఉన్న వాళ్ళు బ్రతుకులు మార్చుకుంటున్నారు అంటున్నారు కదా, మరి అలాంటి ఆయన్ని మనం కూడా పిలిపించి ఈ ప్రాంతంలో మీటింగ్లు పెట్టిద్దామండి అందామే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒకసారి గట్టిగా చెప్పండి అనేసరికి పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఆ పాస్టర్ గారిని పిలిపించి మీటింగ్లు పెట్టిస్తావా? అది జరిగే పని కాదన్నాడు. అది జరిగే పని కాదమ్మా అంటే, కాదు సార్, కాదు పాస్టర్ గారు, ఒక్కసారి ప్రయత్నం చేద్దాం, ఆయన ఏమన్నా పిలిస్తే వస్తాడేమో, ఒకసారి ప్రయత్నం చేద్దాం అంటే, అమ్మా ఆయన పిలిచేదానికి వచ్చేంత చిన్న వ్యవహారం కాదమ్మా, అమ్మ అది వల్ల కాని పని, మన దగ్గరకు రాడమ్మా అని అన్నాడు. అటు కాదు పాస్టర్ గారు, ఒకసారి ప్రయత్నం చేద్దాం, అమ్మా నీకు చెప్తే అర్థం కావట్లేదు ఆయన గురించి అని అన్నాడు. అంటే ఆమె, సరే మనం పిలిస్తే రాడు పాస్టర్ గారు, దేవుడు పిలిస్తే వస్తాడా అందామె. దేవుడు పిలిస్తే ఎందుకు రాడమ్మా, ఖచ్చితంగా వస్తాడు అని చెప్పాడు ఆయన. సరే దేవుడు పిలిస్తే వస్తాడు కదా అంటే, దేవుడు పిలిస్తే వస్తాడు అన్న మాటని చెవుకెక్కించుకుంది. ఇంకెళ్ళింది. ఇంక వెళ్ళి చిన్న గుడిసె, చిన్న పూరి పాక ఆమె ఉండేది, అక్కడ వెళ్ళి రోజు ప్రార్థన చేయటం మొదలు పెడతా ఉంది. రోజు ప్రార్థన, దగ్గర ఒక 6 నెలలు ప్రార్థన చేసింది. ఒక 6 నెలలు ప్రార్థన చేసింది. చేస్తానే ఉంది, ప్రార్థన చేస్తానే ఉంది. అయితే ఓ రోజు కొంతమంది వ్యక్తులు వీరున్నటువంటి ప్రాంతానికి సమీపంగానే సముద్రంలో గుండా ప్రయాణమై ఒక పడవ లాంటిది అనుకో, ఒక పడవ, ఒక స్టీమర్ మీద ప్రయాణం చేస్తాను. ఒక స్టీమర్ మీద వాళ్ళు ప్రయాణం చేసి వేరే ప్రాంతానికి వెళ్తాను. ఒక చాలామంది జనాలు ఉన్నారు. ఆ స్టీమర్ అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఒక్కటే కాదు, చాలా స్టీమర్లు, పడవలు, లాంచీలు ఏవో తిరుగుతూ ఉంటాయి. అది వాళ్ళకు కొత్త కాదు. ఓ రోజు ఒక స్టీమర్లో చాలామంది మనుషులు ప్రయాణం చేస్తూ ఆ ప్రాంతం మీదుగా వెళ్తూ ఉన్నారు. కరెక్ట్గా వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఆ స్టీమరు రిపేర్ అయింది. అది ఆగిపోయింది. ఆగిపోతే ఆ స్టీమర్ డ్రైవర్ కానీ, ఇంకా కొంతమంది సహాయ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు కానీ చూసి రిపేర్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ రిపేర్ కాలేదు. రిపేర్ కాకపోయేసరికి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ సమాచారం తీసుకొని దగ్గరలో అందుబాటులో పడవలు కొని తెప్పించి, అయ్యా ఈ స్టీమర్ రిపేర్ వచ్చింది, ఈ స్టీమర్ రిపేర్ అవ్వడానికి మరి 1 రోజు పట్టిద్దో, 2 రోజులు పట్టిద్దో, 3 రోజులు పట్టిద్దో తెలీదు, రిపేర్ అయిన తర్వాత మేము మీకు వర్తమానం పంపిస్తాము, అప్పటి వరకు ఈ చిన్న పడవల్లో దగ్గరలో ఒక ఊరుంది, మీరు అక్కడికి వెళ్ళి కొద్ది కాలం మీరు అక్కడ ఉండండి, ఈ రోజు అయిపోతే మేము ఈరోజు మీకు సమాచారం ఇస్తాం, మళ్ళా మిమ్మల్ని ఆ పడవల్లో మేము ఈ స్టీమర్లకి చేరవేస్తాం, దయచేసి ఈ స్టీమర్లో ఎందుకు, ఇది రిపేర్ ఉంది కదా, అక్కడ పక్కన ఆ ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. సరే, అందులోంచి కొంతమంది దిగి ఆ పడవల్లో, కొంతమంది ఆ ప్రాంతాలన్నీ తిరిగి వద్దామని కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రం ఒక 4-5 మాత్రం ఈ పడవలో ఎక్కి చిన్నగా దగ్గరలో ఉంటే ఆ ప్రాంతం దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చి ఒడ్డుకొచ్చి అక్కడ వాతావరణాన్ని గమనిస్తూ అక్కడ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండేసరికి అక్కడక్కడ చిన్న చిన్న పూరిపాకాలు, కొంతమంది జనసంచారం అక్కడ ఉన్నట్లుగా వీళ్ళకి అర్థమవుతూ ఉంది. సరే అర్థమవుతా ఉంది కదా అని చెప్పేసి అందులో కొంతమంది వ్యక్తులు ఏదైనా ఒక చెట్టు కింద ప్రార్థన చేసుకుందాం అన్నట్టుగా, ఒక చెట్టు కొంచెం అనువుగా ఉంది చూద్దాం అన్నట్టుగా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండేసరికి ఆ దగ్గరగా ఆ చెట్టు నీడ వెతుక్కొని ప్రార్థన చేసుకుందాం అని వీళ్ళు వెళ్తూ ఉండేసరికి దగ్గరలో నుంచి ఆల్రెడీ ఒక పూరి పాకలో ప్రార్థన చేస్తున్నటువంటి స్వరము వీళ్ళకి వినబడింది.
ఆశ్చర్యపోయారు వాళ్ళు. అరే, ఇక్కడ కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా దేవుని బిడ్డలు ఉన్నారు అన్నట్లుగా. అందులో నుంచి ఒక వ్యక్తి ఆ పూరిపాక దగ్గరికి వెళ్ళాడు. పూరిపాక దగ్గరికి వెళ్తే ఆమె ఎంతో భారభరితమైన హృదయంతో, చాలా వేదనతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఒక పేరెత్తి ఆ వ్యక్తిని తీసుకొని రాయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తామంటే ఆమె అంత భారభరితమైన హృదయంతో ప్రార్థన చేసేసరికి ఇతనికి కూడా మోకరించాలనిపించింది. ఆ గుడిసె ఆ పూరిపాక దగ్గర మోకరించి ఆమె ప్రార్థన ఏం మాట్లాడకుండా, మరి ఒక అరగంట తర్వాత గంట తర్వాత ఆమెన్ అంటదిగా. ఆమెన్ అన్న తర్వాత వెంటనే వెనక్కి తిరిగి చూడలేదు, కొద్దిసేపు ఉంది. తర్వాత కొంచెం పక్కకి తిరిగేసరికి ఆల్రెడీ కొద్దిగా దూరంలో ఒక ఆయన మోకరిచ్చున్నాడు. ఆయన ఈమెకెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఏయ్, ఎవరు నువ్వు అంది. అమ్మ తొందరపడి తప్పుగా ఏమో త్వరమైన పడుతుండేసరికి ఇక్కడ ప్రార్థన చేస్తుంది ఎవరా చూద్దామని వచ్చాను అని ఆయన చెప్పాడు. అయితే చెప్పబెట్టకుండా లోపలికి వస్తావా, నీ ఇష్టం వచ్చినట్టు వస్తావా అని చెప్పేసి పాపం ఆయన చడమడా మాట్లాడుతూ ఉంది. అమ్మమ్మ కోప్పడొద్దు అది సరేలే కానీ ఇంతకు ఎవరు నువ్వు అనంటే అప్పుడు చెప్పాడు ఆయన, అమ్మ ఇప్పుడు దాదాపు ఒక గంట ఏమో పడి ప్రార్థన చేస్తున్నావు కదా, డిఎల్ మూడిని రప్పించు ప్రభు అంటున్నావు కదా, ఆ డిఎల్ మూడిని నేనేనమ్మా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ డిఎల్ మూడిని నేనే. ఏం పర్లేదు అమ్మా, డిఎల్ మూడిని రప్పించు, డిఎల్ మూడిని తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తా ఉన్నావు. ఎందుకమ్మా, ఎందుకు డిఎల్ మూడిని ఇక్కడికి రప్పించాలని కోరుకున్నావు, ఎందుకు డిఎల్ మూడి ఇక్కడ ఉండాలని ఆశపడ్డావనంటే, ఏం లేదయ్యా, మిమ్మల్ని గురించి మా దైవజనుడు చెప్పగా నేను విన్నాను. మీరు వాక్యం ప్రకటించినప్పుడు మీ పరిచర్యలో వేలాది మంది మార్పు నొందుతున్నారని, అనేక మంది వాళ్ళ పాప జీవితం నుంచి రూపాంతరం పొంది పరిశుద్ధులుగా తెరచబడుతున్నారని విన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చాలామంది లోకస్తులు అయి ఉన్నారయ్యా, ఒక్కసారి మీ వాక్యం వినిపించాలని ఆశపడి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని ఆమె చెప్పింది. ఆమె చెప్తే ఆయన సైతం ఆశ్చర్యపోయాడు. ఓహో, స్టీమర్ ఇందుకు ఆగిపోయింది అనుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ఆగిపోయింది అనుకుని పాస్టర్ గారికి సమాచారం ఇస్తే పాస్టర్ గారు వచ్చాడు. అప్పుడు ఆమెను అడిగాడు, అమ్మా ఎన్ని రోజులు కోటలు చెప్పాలనుకున్నావు అనంటే, ఒక్కరోజు చాలయ్యా అంది. ఒక్కరోజు చాలయ్యా, మీలాంటి దైవజనులు ఒక్కరోజు వాక్యం ప్రకటించిన చాలయ్యా అనంటే, ఒక్కరోజు కాదు 3 రోజులు ఉంటా, 3 దినాలు ఇక్కడుండి వాక్యం ప్రకటిస్తానన్నాడు ఆయన. 3 దినాలు అక్కడే ఉన్నాడు, వాక్యం ప్రకటించాడు. ఆ ప్రాంతం అంతా దేవుని మహిమ కొరకు పట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి డిఎల్ మూడి ఆ ప్రాంతానికి చెందినోడు కాదు, అసలు ఆ దేశము కాదు, ఎక్కడో ఇంగ్లాండ్ దేశం. కానీ సువార్త పరిచర్లో సముద్ర ప్రాంతంలో గుండా వేరొక ప్రాంతానికి వెళ్తున్నాడు ఆయన. కానీ ఈమె చేసిన ప్రార్థన ఆయన్ని సముద్రంలో నుంచి దారి మళ్లించి ఆమె యొద్దకు నడిపించబడేదానికి కారణమైంది. అసాధ్యమైనటువంటి కార్యాలు, జరగవు అనుకున్నటువంటి కార్యాలు, ఇంక లేదు అయిపోయింది అనుకున్నప్పుడు కూడా ప్రార్థన ద్వారా సఫలత కలిగించినటువంటి గొప్ప దేవుడు మనం ఆశ్రయించినటువంటి యేసు. హల్లెలూయా.